వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సూపర్ పవర్ నా దగ్గర ఉందని అనుకుంటోంది. మీ దగ్గర సూపర్ పవర్ లేదు. మీకు కొన్ని పరిమితులు ఉన్నాయి, గుర్తించుకోండి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు అంటూ భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు మరికొందరు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ దూకుడు వెనుక రాజకీయ పార్టీల ప్రమేయము ఉంది అని కొందరు ఆరోపిస్తుంటే, న్యాయమూర్తుల వ్యాఖ్యలు కూడా ఇది నిజమే అనే భావాన్ని కలిగిస్తున్నాయి. పైగా ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానిస్తూ రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు రాజకీయాల్లో పావులు కావద్దు అనడం కూడా ఇక్కడ గమనార్హం. నిజానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడీ అంటే గతంలో ఎవరికి తెలియదు, చాలామందికి ప్రజలకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒకటి ఉంది భారతదేశంలో. ఇది కొన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థగా పనిచేస్తుంది అనే విషయం తెలియదు. ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచినప్పుడు, కస్టడీలో ఉంచినప్పుడు, ఆ సందర్భంగా సిబిఐతో పాటు ఈడీ కూడా ప్రవేశించి దర్యాప్తు కొనసాగించింది. జగన్ కేసులో ఈడీ ఎందుకు ప్రవేశించింది అంటే, జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు విదేశాలకు పోయి విదేశాలలో కొన్ని సెల్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి ఆ పెట్టుబడులు తిరిగి మరలా భారతదేశంలోని ఏపీలో ఉన్న జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా వచ్చాయి, ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది అని చెప్పేసి మనీ లాండరింగ్ కేసును జగన్ కేసులో ఈడీ తీసుకొని దర్యాప్తు కొనసాగించింది. ప్రస్తుతం జగన్ కేసుల్లో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. అది కోర్టులో ఉన్న వ్యవహారం. అప్పటి నుంచి ఈడీ అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు ఈడీ సుమోటోగా కూడా కేసులు తీసుకుంటుంది. దీనిని భారత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఆధారాలు లేకుండా మీరు ఎలా సుమోటోగా కేసులు తీసుకుంటారు? కేవలము దర్యాప్తు సంస్థ మాత్రమే మీరు. అలాంటప్పుడు దర్యాప్తు వరకు పరిమితం కావాలి, కానీ సుమోటోగా కేసులు తీసుకొని దర్యాప్తు చేస్తామంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించింది భారత న్యాయస్థానం. పైగా ఒక అడుగు ముందుకేసి ఈడీ సంస్థ ఏం చేసిందంటే, ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిని కూడా భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా గర్హించాడు. ఈ విషయంలో ఈడీ పరిమితులు దాటుతోందని చెప్పేసి వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గగోయ్, అదేవిధంగా జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదులు అనేవాళ్ళు తప్పనిసరిగా తమ క్లయింట్లతో మాట్లాడతారు. క్లయింట్లతో మాట్లాడకుండా, విషయం తెలుసుకోకుండా ఎలా వాదిస్తారు అనేది కనీసం ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్కు తెలియదా? వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకు నోటీసులు ఇస్తారా? ఏమనుకుంటున్నారు? మీ పరిధి ఎంతవరకు ఉంది, ఆ పరిధిలు దాటితే మీ పైన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా మైసూరు నగరాభివృద్ధి సంస్థ కొంతమంది పేదలకు ఎవరికో ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. ఈ పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అనే దాని మీద కేసు నమోదు చేసినటువంటి ఈడీ దర్యాప్తు కొనసాగించింది. ఇది కర్ణాటక హైకోర్టు అసలు ఈ కేసు సరైన కేసు కాదు, దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కేసును కొట్టివేసింది. కొట్టివేస్తే
ఈడీ తిరిగి సుప్రీంకోర్టులో మరలా పిటిషన్ వేసింది. అసలు దీనికి సంబంధించి ఏంటంటే అంటే కర్ణాటక హైకోర్టు ఎప్పుడైతే దీన్ని సమర్థిస్తూ మీరు ఇచ్చిన నోటీసులు కరెక్ట్ కాదు అని చెప్పేసి సమర్థిస్తూ తీర్పిచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు కూడా ఓకే చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆ తర్వాత అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి భైరతి సురేష్, వీళ్ళిద్దరిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ కేసు వేసింది. ఆ కేసును అక్కడ కర్ణాటక కోర్టు కొట్టివేసిన తర్వాత వీళ్ళు తిరిగి మళ్ళీ భారత న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా కర్ణాటక ఇచ్చిన తీర్పు కరెక్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని చెప్పేసి చెబుతూ వీళ్లకు కాస్త జాగ్రత్తగా ఉండండి, రాజకీయ పోరాటాలు ఉంటాయి, అందులో మీరు పావులు కావద్దు, అధికారులుగా అంతవరకు పరిమితం కండి అని హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇక 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను కోర్టులో జరిగిన సంఘటనను మనము పరిశీలిస్తే, మీరు ప్రతి దానిపై విచారణకు తీసుకుంటున్నారు, ఇది సరైంది కాదు, మీరేమి సూపర్ కాప్ కాదు, మీకేం సూపర్ పవర్ లేదు, మీరు డ్రోన్స్ కాదు, ఎలా వ్యవహరించాలనో అలా వ్యవహరించండి అని చెప్పేసి భారత న్యాయస్థానం హెచ్చరిక జారీ చేసింది ఈడీకి. ఇవన్నీ చూస్తే నిజంగా ఈడీ పోకడ రాజకీయ పోకడగా ఉందా, దర్యాప్తు సంస్థ రాజకీయ సంస్థగా మారిందా, భారత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా, నిజంగా దర్యాప్తు కొనసాగించి ఎక్కడైతే న్యాయం జరగాలో ఆ వైపుగా ప్రయాణం చేస్తుందా, లేదా ఎవరినన్నా ప్రత్యేకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్న దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందా ఏమిటి అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ విధమైన వ్యాఖ్యలు చేశారంటే దాన్ని మనం ఆలోచించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి మనము మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనము పరిశీలిస్తే, ఆర్కేఎం పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ సంస్థకు సంబంధించినటువంటి 901 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది, సీజ్ చేసింది. మా ఆస్తులను ఎలా సీజ్ చేస్తారు మీరంటూ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒకటే చెప్పింది, మద్రాసు హైకోర్టు ఒకటే చెప్పింది, 901 కోట్ల ఆస్తులను సీజ్ చేయడం కుదరదు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి జస్టిస్ ఎంఎస్ రమేష్, వి లక్ష్మీనారాయణల ధర్మాసనం తీర్పు వెలువరించింది. వీళ్ళు ఏమి ఆరోపణలు చేశారు, ఛత్తీస్గఢ్లో ఒక పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరాలో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఈడీ ఈ కేసు పెట్టింది. కానీ ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా మీరు ఇన్ని కోట్ల ఆస్తులను ఎలా సీజ్ చేస్తారు అని చెప్పేసి ధర్మాసనం ప్రశ్నిస్తూ ఇక మీదట ఇటువంటి తప్పులు చేయొద్దు, పద్ధతి కాదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. అయితే వీళ్ళేంటి, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మేము ఎంటర్ అయ్యాము అని చెప్తున్నారు, కానీ నిజానికి మనీ లాండరింగ్ జరిగిందనటానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. పాతది ఇంకో కేసు పిఎంఎల్ఏ కేసు అని ఉంది, ఆ కేసును మాత్రమే విచారిస్తాం, ఈ కేసును కొట్టివేస్తున్నామని చెప్పి తీర్పు చెప్పారు. అంటే టోటల్గా భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నటువంటి విచారణలు కానీ వాళ్ళ తీరు కానీ సరిగ్గా లేదు, ఇష్టానుసారం వ్యవహరిస్తే మంచిది కాదు, మీరు ఎవరికి సూపర్ పవర్ కాదు, మీకు మీరే సూపర్ పవర్ అనుకొని ప్రతి ఒక్కరి మీద దాడులు చేయటము, ఆస్తులు సీజ్ చేయటము, ఇష్టానుసారం వ్యవహరిస్తాం చేస్తే మీ మీద కూడా చర్యలు తప్పవు అనే హెచ్చరికను సుప్రీంకోర్టే డైరెక్ట్గా చేయటం ఇక్కడ గమనార్హం. ఇది ఒక రాజకీయ ఏజెన్సీగా మారిందనే విమర్శలు ఈ దర్యాప్తు సంస్థ మీద రావటం నిజంగా బాధను కలిగించే అంశం.